శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15, 16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రసవంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పీరియడ్స్, ఋతుక్రమం చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. సృష్టికి కారణమే ఋతుక్రమం కదా. అయితే దీని గురించి రకరకాలుగా వాళ్ళ పర్సెప్షన్స్ కానీ లేకపోతే వాళ్ళకున్న ఆలోచన ధోరణి బట్టి మాట్లాడటం అనేది మనం వింటూనే ఉంటాం. సోషల్ మీడియా ఇంత వాస్ట్గా పెరిగిన తర్వాత పీరియడ్స్లో మీరు గుడికి వెళ్ళిపోవచ్చు అని ఒకరంటారు. దానికి చప్పట్లు కొడతారు ఆడాళ్ళు. కాదు, మీరు రెస్ట్ తీసుకోవాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు చాలామంది. చాలామంది అడుగుతూ ఉంటారు, పీరియడ్స్లో మరి మంత్రం చదివేయచ్చా అని అంటుంటారు. పీరియడ్స్లో ఉన్నటువంటి తప్పేమిటి? అది నేచర్ పెట్టిన ఒక ఋతుక్రమం కదా, దాన్ని ఎందుకు అంటుగా చూడాలి అని కొంతమంది అంటారు. ఇట్లా రకరకాల థాట్ ప్రాసెస్ అక్క. అసలు ఇంతకీ పీరియడ్స్లో మనం ఏం చేయాలి, ఏం చేయొద్దు, పీరియడ్స్ని ఎట్లా చూడాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. పీరియడ్స్ రాకపోతే అసలు ఏమీ లేదు, ఇంకా పిల్లలే లేరు, ఏమీ లేదు, ఆరోగ్యం లేదు, జీరో కదా. పీరియడ్స్ని ఎలా చూడాలి? ఇక్కడ చెప్పాలంటే మనం ముందు అంబుబాచి మేళ గురించి చెప్పుకోవాలి. అమ్మవారు ప్రతి సంవత్సరం 3 రోజులు ఆవిడకి, అంటే ఒక సంవత్సరం ఒక నెలతో సమానం అనుకోవచ్చు, అంతే కదా. అంతే. మరి ఆ 3 రోజులు అమ్మవారి తలుపు కూడా మూసేస్తారు, ఆవిడకి రెస్ట్ ఇస్తారు. శక్తి స్వరూపిణి కదా, అందరికీ తల్లి కదా, ఆవిడికి కూడా రెస్టే అక్కడ. ఆ రెస్ట్ని పురస్కరించుకుని, ఓహో ఆడదానికి ఈ 3 రోజులు మనం రెస్ట్ ఇవ్వాలి అని చెప్పి మనని పక్కన కూర్చోమన్నారు. ఇంకా గుడికి ఎందుకు వెళ్ళకూడదు అని అంటే కనుక, మీరు ఎప్పుడన్నా చూడండి, ముట్టైన వాళ్ళకి, అంటే డేట్ వచ్చిన వాళ్ళకి ఆకలి అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆకలి అధికంగా ఉందో, తినాలనిపిస్తుంది టైంకి ఉందో, వాళ్ళ ఋతుక్రమం సరిగ్గా ఉంది అని గుర్తు మనకి. ఈ పనుల్లో పడిపోయి మనం అసలు టైంకి కూడా తినము. ఒక్కొక్కసారి డేట్స్ ఉన్నప్పుడు కడుపు నొప్పితో కూడా తినబుద్ధి వేయదు. అంటే ఏంటి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది లైట్ గా అనేది ఇండికేట్. అదేదో చాలా పెద్ద ప్రాబ్లం అని కాదు, లోపల ఏదో ప్రాబ్లం ఉంది. 40 years తర్వాత, 45 years తర్వాత అది ఫైబ్రాయిడ్ రూపంలో అట్లా ఇట్లా, లేకపోతే ఒక చిన్న సిస్ట్ రూపంలో అది బయటపడుతుందని మనం అనుకోవచ్చు. రైట్. రెస్ట్ లేదు కదా మనకి. రెస్ట్ లేనప్పుడు ఖచ్చితంగా ఈ నొప్పులు భరించాల్సిందే. ఈ 3 రోజులు ఎందుకు పక్కన కూర్చోమన్నారు అని అంటే, మనలో ఎనర్జీ ఉంటుంది, శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి ఎప్పుడు కూడా కిందకు ప్రవహిస్తూ ఉంటుంది. అర్థమైందా? అందుకే జననాంగాలు కిందకు ఉన్నది. రైట్. అర్థమైందా? కేంద్రీకృతం అయి ఉంటుంది, వెళ్ళిపోతుంది బయటకి. ఎప్పుడు కూడా ఎనర్జీ మనకి ఇట్లా పాస్ అవుతూ ఉంటుంది. ఓకే. మనం ఇలా తింటాం, కిందకి వెళ్తుంది బాడీలోకి, అవునా కదా. వేస్ట్ మెటీరియల్ అంతా, జననాంగాలు అంతా కూడా టువర్డ్స్ డౌన్ డైరెక్షన్ లో వెళ్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఆఫ్ గ్రావిటీ కూడా అట్లా డిజైన్ చేశాడు భగవంతుడు. అంతే కదా. అయితే పీరియడ్స్ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ అనేది పైకి కూడా ఎగతన్నుతుంది. అండ్ ద మోస్ట్ సేక్రెడ్ ఏమన్నా ఉంది అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు మన బాడీ మోస్ట్ సేక్రెడ్. అంటే ఏంటంటే, చాలా పునీతమైన బాడీ ఏదన్నా ఉంది, 10 మంది ఆడవాళ్లలో పునీతంగా ఉంది ఒక బాడీ, సేక్రెడ్ గా ఉంది అంటే డేట్ వచ్చిన వాళ్ళది. మరి ఇంత పునీతంగా ఉన్న వాళ్ళు గుడికి ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు వెళ్ళకూడదు అంటే, అక్కడ హయ్యర్ ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. డజంట్ మ్యాచ్. ఎక్కువ అయిపోతుంది, మనం భరించలేం, దాన్ని తట్టుకోలేం. అందుకనే మనం ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటే, ఎప్పుడైతే మనం ఎనర్జీని లాస్ అవుతూ ఉంటామో, ఆ పీరియడ్స్ ఉన్నప్పుడు మనకి నీరసం అనిపిస్తుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, మాట్లాడబుద్ధి కాదు ఎవరితోనూ. కొంతమందికి స్వీట్ తినాలనిపిస్తుంది, కొంతమందికి నాకైతే కారంగా ఉప్పు కారం వేసుకొని, కారంగా ఏదైనా వెల్లుల్లిపాయ కారం లేకపోతే అలా వేసుకొని తినాలి. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఏకాదశి రోజు మీరేంటి అలా తినాలనిపిస్తుంది. అలా కొంతమందికి ఒక ఫుడ్ మీద ఉంటుంది, కొంతమందికి మూడ్ స్వింగ్స్, ఎవరినన్నా పడుకోవాలని ఎక్కువగా అనిపిస్తుంది, అవునా కదా. ఆ ఎనర్జీ అనేది ఎలా మనము యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది తెలియక ఈ బాధలన్నీ. ఇప్పుడు పక్కన కూర్చోమంటే ఏం చేయాలి? ఏం చేయద్దు, కూర్చోవాలి అంతే. ఆ ఎనర్జీ దాని పని అది చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మో రేపు పొద్దున్న 4వ రోజు ఇవన్నీ తడపాలి, చెయ్యాలి, ఈ మీదే ఉంటుంది దృష్టి అంతా, అవునా కదా. క్లెన్సింగ్ మీద ఉంటుంది, బాడీ క్లెన్సింగ్ మీద,
మనం ఎప్పుడెప్పుడు ఫస్ట్ రోజు బాగుంటుంది కూర్చున్నప్పుడు ఏ పని చేయకుండాను. ఉమ్. ఇక రెండో రోజు పర్వాలేదు, మూడో ఘోరం. రోజు అయితే విసుగు పుడుతుంది. అవును, ఏమిట్రా విసుగు బాబు పుడుతుంది. ఇవి ఎప్పుడు పోతాయో ఏంటో అసలు అనిపిస్తుంది పిల్లలు అవును. పుట్టిన తర్వాత, అవును. అనే కాదా? అవును. అంటే ఏంటి మనకంతా కూడా ఒక ఎందుకు నేర్పించారు పక్కకి అని అంటే, ఇంక మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, అంతేగాని అది ముట్టుకోకూడదు, అంటుకోకూడదు. నిన్నేమిటి అమ్మవారి తలుపులే మూసేస్తున్నారు 3 రోజులు. మరి ఆవిడేం అనుకోవాలి? నన్ను అంటుకోవట్లేదని అని ఆవిడ అనుకోవాలా? వెల్ సెడ్. అందరు అంటారు కదా, Hmm. ఏ దేవుడు ఈ పూజ చేస్తేనేనా, పూలతో పూజ చేసేస్తానా? ఆడంబరాలకు పోయి యూట్యూబుల్లో ఎక్కువ పూలతో పూజ చేయడం నేర్పించి ఈ రోజున ఆడవాళ్ళు అప్పులు చేసి పువ్వులు కొంటున్నారని చెప్పి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సేవ Indirect వాళ్ళేనా? గా. సేవ చేసే ఎవరైనా సేవ అయినా సరే, చక్రాలైనా సరే, అవునా కాదా? ఫౌండేషన్లు పెట్టుకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఓకేనా? కానీ మనం ఏమనుకుంటామంటే ప్రకృతిని ఎక్కువగా అమ్మవారికి సమర్పిస్తే, ఎక్కువగా పూజ చేస్తే అమ్మవారు మనకి ఇస్తుందని కదా మనం చేసేది. మరి 3 రోజులు క్లోజ్ చేస్తున్నారే ఆవిడ, మరి సృష్టి అంతా ఆపేయాలి, నన్ను దూరం పెడతారా, నన్ను ముట్టుకోవద్దంటారా, మీ పని చెప్తానని చెప్పాలి కదా ఆవిడ. కానీ అది చేసినందుకు ఆవిడ ఇంకా సంతోషిస్తుంది, ఇంకొంచెం ఆవిడ మనకి ఎక్కువగా ప్రేమను అందిస్తుంది. ఎందుకంటే అంతటి శక్తి స్వరూపిణి అయిన నాకు కూడా రెస్ట్ కావాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నన్ను పక్కకు కూర్చోబెట్టారు చూసావు, నన్ను డిస్టర్బ్ చేయలేదు చూసావు ఈ 3 రోజులు. అందుకు నేను మళ్ళీ మీకు చక్కగా ఇంకొంచెం నేను చేస్తాను, మీరు అడిగిందల్లా ఇస్తాను అని చెప్పి అంటుంది అమ్మవారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఎప్పుడు కూడా మా మైత్రికి నాకు కూడా గొడవ అవుతుంది ఈ విషయంలో. వాళ్ళు జెన్జీలో ఏదోటగా ఇప్పుడున్న గంజి కోపం వస్తుంది ఇప్పుడు వాళ్ళకి. కొన్ని సందర్భాల్లో మాత్రం వాళ్ళని చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. ఎక్కడంటే ఎవరైనా తిట్టినా పట్టించుకోరు, ఎవరైనా మెచ్చుకున్నా హ్యాపీగా ఫీల్ అవ్వరు. మన జనరేషన్లో ఎవరైనా మెచ్చుకుంటే మనకి విపరీతమైన ఇష్టం. 10 మంది మెచ్చుకుని మనం అంటాం చూసావా, ఒక్కళ్ళు నెగిటివ్ కామెంట్ పెడితే బాధ అనిపిస్తుంది పద్మిని అని అంటాం చూసావా, అది మన జనరేషన్. కానీ ఇప్పుడున్న జనరేషన్కి నువ్వు మెచ్చుకుంటే నాకెందుకు, తిడితే నాకెందుకు అనే స్టేజ్కి వచ్చేసారు. వెరీ బ్యాలెన్స్, బ్రహ్మానందంలో. అవును, అంతే కదా, అది ఒక మంచి క్వాలిటీ. డెఫినెట్లీ డెఫినెట్లీ. కానీ ఇది అంటే నిశితంగా పరిశీలించకుండా ఫెమినిజం నుంచి సూడో ఫెమినిజం లోకి వెళ్ళిపోతే మాత్రం అది రాంగ్ అని అంట. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సనాతన సాంప్రదాయంలో ఆడదానికి ఇచ్చినంత విలువ ఎక్కడ దేనికి ఇవ్వలేదు. దేనికి పర్టికులర్ రీజన్ ఉంటుంది, కాకపోతే ఆ రీజన్ కి ఎంత గట్టి పునాది ఉంది అనేది మనకు తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి పీరియడ్స్ ఉన్నప్పుడు పక్కకు కూర్చోవాలనుకున్నది, మీ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందంటే ఎనీ సార్ట్ ఆఫ్ ది ఎనర్జీ అట్రాక్ట్. అందుకనే పిల్ల పెద్ద మనిషి అయిన తర్వాత 3 నెలల వరకు దాటనివ్వకండి పొలిమేర అని అంటారు. ఎందుకు అని అంటే ఎన్నో సార్ట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీస్ ఏమన్నా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ టైంలో అని చెప్పి చెప్తారనమాట. మీరు ఈ మాట అన్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ వచ్చినాక, ఏ ఫస్ట్ టైం పీరియడ్ అయినప్పుడు కానీ ఏ తిథి రోజు అయ్యింది అనేది చూసుకుంటారు కదా, ఆ తిథి అప్పటి వరకే పరిమితమా, లేకపోతే మనం రెగ్యులర్ సైకిల్లో తిథులు కూడా ఏమైనా రోల్ ని ప్లే చేస్తా? తిథులు కూడా రోల్ ని ప్లే చేస్తాయంటే మన మీద జాతక చక్రాల మీద ఏం ప్లే చేయవు. మనం ఎప్పుడైతే ఫస్ట్ పెద్ద మనిషి అయినప్పుడు తిథి ఉంటుందో వారం చూస్తారు, టైం చూస్తారు, అన్ని చూస్తారు. ఏదైనా టైం బాగోలేదు అని అంటే పర్టికులర్ డైటీని మీరు మెయిన్ శివుడికి చెప్తూ ఉంటారు, ఓకేనా? అవి చేసేసుకుంటే ఇంకా ఆ దోషం ఏం పోదు. ఎందుకంటే పూర్వం ఉండేది, ఎందుకు పెళ్లి చేసేసేవాళ్ళు కదా, అమ్మాయి దాని ఏమంటారు పెద్ద మనిషి అవ్వకుండా చేసేసేవారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. రజస్సులు అయిన తర్వాత ఆల్మోస్ట్ మనం 10 ఏళ్ళు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. ఇంకా వాళ్ళకేం ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇక్కడ జరగాల్సింది ఏదైనా జరిగిపోతుంది, మనకు అంత బాధ లేదు. మనం భగవంతుడిని ఎక్కువగా పూజించడము అనేది గనక మనం పెట్టుకుంటే గనక ఆ దోషం కూడా తొందర నెమ్మదిగా తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు. కలర్ థెరపీ ఏమైనా రిలేట్ అయ్యిందా పీరియడ్స్ తో? మూన్ గురించి తెలుసుకుంటే కనుక నేను మొన్న అసలు యూనివర్స్ అమేజింగ్ పద్మిని. నేను మొన్న పిల్లలతో బయటికి వెళ్తున్నా, వాళ్ళు నేను ఎక్కడికన్నా నాకు కొంచెం ఏమైనా బాధ అనిపిస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బయటికి వెళ్దాం, హోటల్కి వెళ్తే నార్మల్ అవుతుందమ్మా అనే ఫీలింగ్ లో ఉంటారు. సరే అని చెప్పి వెళ్దాం అని అంటే సరే అని వెళ్తే
అక్కడ నేను బయట చూసుంటావేమో నువ్వు రెడ్ మూన్ అని చెప్పి వచ్చింది, ఉంది. మీరు ఫోటో కూడా పెట్టారు. ఆ ఉమ్. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎప్పుడు బ్లూ మూన్ పింక్ మూన్ అన్నమే కానీ రెడ్ మూన్ నేను అప్పుడే చూశాను, ఉమ్. నిజంగా చెప్పాలంటే. Okay. అని చెప్పి వెంటనే స్టేటస్ లో పెట్టాను. పెట్టారు. బహుశా నువ్వు ఇది చెప్పబోతున్నావు అని చెప్పి నాకు ఇండికేషన్. ఇండికేషన్ అనిపిస్తుంది యూనివర్స్. ఎందుకంటే మనం సైకిల్స్ కూడా Hmm. రెడ్ మూన్ సైకిల్, Hmm. అలాగే వైట్ మూన్ సైకిల్, అలాగే పింక్ మూన్ సైకిల్స్ అని ఉంటాయి. మీరు చూస్తే గనక ఎప్పుడన్నా కడుపున పడ్డారు అనగానే మా బామ్మ అడిగేది పౌర్ణం ముందే పౌర్ణం తర్వాత ఎప్పుడు అని అనేది. వాళ్ళకు లెక్కలు ఉండేవన్నమాట. ఓకే, అట్లా అంటే మన సైకిల్ ఎట్లయితే మూన్ కి రిలేటెడ్ ఉందో, లూనార్ 28 days కి 1 month అయిపోతుంది కదా, మనకు కూడా అలానే 28 days కి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది. వచ్చేస్తుంది. వీఆర్ రిలేటెడ్ టు టోటలీ మూన్ అన్నమాట. అందుకే అమ్మవారు ధరిస్తారు, శివుడు కూడా అందుకే చంద్రుడిని ధరిస్తాడు అనిపిస్తుంది నాకు. అంటే మన సృష్టి కార్యానికి ఏదైతే ఇంపార్టెంట్, మూన్ మనకి చాలా రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. అని చెప్పినప్పుడు మనం ఈ రెడ్ మూన్ అంటే ఏంటి, వైట్ మూన్ అంటే ఏంటంటే, వైట్ మూన్ అంటే మనకి న్యూ మూన్ అప్పుడు, అమావాస్య అప్పుడు మనకి గనుక డేట్ వస్తే వీఆర్ ఇన్ దట్ మంత్ వీఆర్ రిలేటెడ్ టు వైట్ మూన్ సైకిల్స్. అంటే ఏంటి వైట్ మూన్ సైకిల్, దాన్ని మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది కలర్ థెరపీలో తెలుస్తుంది మనకి. అలాగే ఒకవేళ పౌర్ణమి నాడు మనకి గనక డేట్ వస్తే గనక రెడ్ మూన్ సైకిల్ అంటారు. ఇప్పుడు మనకి చూస్తే ఈ పౌర్ణమి నాకు తెలిసి మూన్ రెడ్ గానే కనపడాలి ఈసారి ఇప్పుడు వచ్చేది. ఎందుకంటే మొన్న నేను వెళ్ళినప్పుడు అధికం అవుతున్నాడు కదా చంద్రుడు, శుక్లపక్ష చంద్రుడు కదా, సో అది రెడ్ కలర్ లో కనపడింది అష్టమి నాడు అని అంటే మనకి పౌర్ణమి కూడా డెఫినెట్ గా రెడ్ మూన్ లోనే కనిపించాలి. సో మనం పౌర్ణమి అప్పుడు గనక డేట్స్ వస్తే దాన్ని రెడ్ మూన్ సైకిల్ అంటారు. ఓకేనా. ఈ మధ్య కాలంలో వచ్చింది పింక్ మూన్ సైకిల్. చూడండి, రెడ్ వైట్ కలిపితే ఏ కలర్ వస్తుంది? పింక్ వస్తుంది. సో కలర్ థెరపీ మనకి ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ లోను, ఫర్టిలిటీలోను, పిల్లలు పుట్టడానికి ఈ కలర్ థెరపీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి, మీరు తినే తిండి దగ్గర నుంచి, ఏ కలర్ లో ఉండాలో గనక మీరు తెలుసుకుని ఉంటే గనక డెఫినెట్ గా యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అంటే సమస్యలను అధిగమించడానికి కోసం కూడా ఇది మనం హేతు అవుతుందా? ఇది ఇవాళ నువ్వు డ్రెస్ వేసుకున్నావు కదా, పర్పుల్ అండ్ పింక్, నువ్వు వేసుకున్నప్పటి నుంచి యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ లుకింగ్ మోర్ బ్రైట్. ఇవాళ నేను చాలా బాగున్నాను అన్న ఫీలింగ్ నువ్వు అద్దంలో చూసుకున్నప్పటి నుంచి కెమెరా ముందు నువ్వు మాట్లాడుతున్న దాకా నీకుంది ఆ ఫీలింగ్. ఉందా లేదా? ఉండక్క. కలర్స్ అన్నమాట, దాని అది కలర్. సో మనం ఆ కలర్ థెరపీ మీద మనం అంత బాగా మనం ఇంట్లో అన్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికన్నా ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే గనక, పిల్లల కోసం ఎవరైనా చూస్తున్నాము, పిసిఓడి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనక తప్పకుండా ఈ కలర్ థెరపీని ఆశ్రయించవచ్చు. క్లాసెస్ ఉన్నాయి కలర్ థెరపీకి. మీరు ఒకవేళ కావాలి అని అనుకుంటే, లేదండి కలర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాము అంటే కూడా మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. క్లాసెస్ అయితే త్వరలోనే కలర్ థెరపీ క్లాసెస్ స్రవంతి గారు స్టార్ట్ చేయబోతున్నారు. అది ఎప్పుడు ఉంటాయి ఏంటి అనే డీటెయిల్స్ త్వరలోనే వస్తాయి. సో కీప్ వాచింగ్. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.